భాగ్యనగరంలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రఖ్యాత సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల రాయబారులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను అద్భుతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో రూపొందుతున్న విప్లవాత్మక విజన్ అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు హాజరవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. అలానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. వివిధ దేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సమ్మిట్కు 3000 మందికి పైగా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో కొత్త పాలసీలను విడుదల చేసి పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వంతో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఫిలిం సిటీ ఏర్పాటుకు MOU కుదుర్చుకోనున్నాడు.